విశాఖ భూ కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. వేలాది కోట్ల రూపాయలు విలువైన భూముల రికార్డులు గల్లంతవడం, తారుమారు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తహసీల్దార్లపై చర్యలు తీసుకున్నా తెర వెనక సూత్రధారుల విషయమేంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడాలంటే సిబిఐ విచారణ చేయించాల్సిందేనని, వైసీపీ న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నాయి. విశాఖలో వెలుగు చూసిన భూమాయ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టిస్తోంది. ఇది 50,000 కోట్ల రూపాయల కుంభకోణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన రికార్డులు మాయమైపోవడం, కొన్ని చోట్ల ట్యాంపరింగ్ కావడం చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండే ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో? ఏం జరుగుతుంది? భూతంగా అన్ని పత్రికలు ఘోషిస్తున్నాయి. సంవత్సర కాలంగా మేము వివిధ కోణాల్లో, వివిధ సందర్భాల్లో మేము చెప్పాం. ఇగో ఈ మండలాల్లో వచ్చి భీముని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పేరిట అమాయకులైన ప్రజల్ని బీఫారం పట్టాల వారి పేరును కొని దోచు తింటున్నారు. ప్రభుత్వం వచ్చి జీవోను కూడా ఇష్యూ చేసింది. ఇది అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం అని చెప్పాం. మేము చెప్పగా పోరాడగా దాని మీద ఇది ఆపామని చెప్పి ఒక చల్లని మాట చెప్పారు. ప్రలోభాలకు తలొగ్గి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన రికార్డుల్ని ఉద్యోగులు మాయం చేసే అవకాశమే లేదనేది ప్రతిపక్షాల వాదన. రికార్డులు గల్లంతైన నియోజకవర్గాల్లో భీమిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ రూరల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమిలిలో 3,289 ఎకరాలకు సంబంధించి 335 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు మాయమయ్యాయి. పెందుర్తిలో 1,963 ఎకరాలకు చెందిన 292 ఎఫ్ఎంబీలు మాయమయ్యాయి. అలాగే అనకాపల్లిలో 328 ఎకరాలకు సంబంధించిన 1,190 ఎఫ్ఎంబీలు గల్లంతయ్యాయి. అలాగే విశాఖ రూరల్ మండల పరిధిలోని 1,136 ఎకరాలకు చెందిన 54 బుక్లతో పాటు ఫెయిర్ సెటిల్మెంట్ అడంగల్ కాపీలు కూడా లెక్కకు మిక్కిలిగా కనపడకుండా పోయాయి. భీమిలి, ఆనందపురం మండలాల్లో అయితే ఏకంగా ల్యాండ్ రికార్డుల్ని తారుమారు చేసిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. టోటల్గా జిల్లా వ్యాప్తంగా 1,06,239 ఎకరాలకు చెందిన 16,375 ఎఫ్ఎంబీలు మాయమైపోయాయి. మొత్తం 233 గ్రామాల రికార్డులు తారుమారయ్యాయంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కామ్ ఎక్కడా జరుగుండదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 223 గ్రామాల్లో ఉన్న ఎఫ్ఎంబీలు, సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఎఫ్ఎంబీలు, అంటే భూ చిత్రపటాలు కనిపించట్లే. రీసెటిల్మెంట్ రిజిస్టర్లు 400 రిజిస్టర్లు కనిపించట్లే. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించట్లే. ఇది అధికారులు చెప్తున్న సంఖ్య అఫీషియల్గా. ఇదంతా అన్యాయమో, ఎంత దోపిడీయో. ఏమయ్యేవంటే కుదుర్తి పొలంలో కొట్టుకుపోయేవాట. ఇదిలా ఉంటే ప్రతిపక్షం వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోంది. ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపరింగ్ కేసులో భీమిలి, ఆనందపురం తహసీల్దార్లను సస్పెండ్ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గల్లంతైన రికార్డుల వ్యవహారంపై ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తున్నందున సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పత్రికలన్నీ చెప్తున్నాయి, ప్రజా సంఘాలు చెప్తున్నాయి, ఈ జిల్లాలో ఉన్న ప్రతిపక్షాలు అన్నీ చెప్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంవత్సర కాలంగా మేము పోరాటం చేస్తున్నాం. లక్షల ఎకరాలు, వేలాది కోట్ల రూపాయలని ఇందులో అవినీతి జరిగిందని చెప్పి, ఇందులో కబ్జా అయిందని చెప్పి, దోపిడీ అయిందని చెప్పి. మరోపక్క కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ భాగోతంపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క పలుకుబడినంతా ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అయిన తర్వాత భూముల విలువలు విపరీతంగా పెరిగాయి. భూముల విలువ పెరిగిన తర్వాత ఎవరైతే ల్యాండ్ మాఫియా ఉందో
విచ్చలవిడిగా అందరికీ అన్ని రకాలైన సదుపాయాలు కల్పించి ఆ రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకొని ట్యాంపరింగ్ చేయటం అనేది దుర్మార్గమైంది. కాబట్టి నేను గత 10 సంవత్సరాల నుండి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. సమగ్రమైన దర్యాప్తు చేస్తే తప్ప ఎవరు దొంగలు అనేది తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. అటు రాజకీయ నాయకులైనా ఇటు రెవెన్యూ అధికారులైనా కఠినంగా శిక్షించాలి. మొత్తానికి విపక్ష పార్టీలన్నీ ఈ భూకుంభకోణంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ స్కామ్ మరింత రగడకు దారితీయనుంది. విశాఖ భూకుంభకోణంపై సమగ్ర నివేదిక తయారవుతుంది. రికార్డుల గల్లంతు, భూమాయపై పూర్తి రిపోర్టును వారం రోజుల్లో ముఖ్యమంత్రికి పంపనున్నారు. ఇటు ల్యాండ్ స్కామ్ సంచలనం రేపుతుండటంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. జాయింట్ కలెక్టర్ సృజన నాయకత్వంలో భూ పరిరక్షణ కమిటీని నియమించారు. విశాఖ భూకుంభకోణంపై అధికారులు కదిలారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో సమగ్ర నివేదికను రూపొందించే పనిలో పడ్డారు. వారం రోజుల్లో ఈ భూమాయపై సమగ్ర నివేదికను పంపనున్నారు. భూ రికార్డులు మాయం కావడం, అధికారులు తీసుకున్న చర్యలతో 20 పేజీల రిపోర్టును తయారు చేయబోతున్నారు. కొమ్మాది, మధురవాడ గ్రామాల్లో అక్రమాల తర్వాత యంత్రాంగం తీసుకున్న చర్యలు, 2 తహసీల్దార్లపై క్రిమినల్ కేసుల నమోదు, 4 డిప్యూటీ కలెక్టర్లతో విచారణ, వారిచ్చిన నివేదికలతో పాటు మాయమైన రికార్డుల్ని సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యల్ని ఈ నివేదికలో కలెక్టర్ ప్రస్తావించనున్నట్టు తెలిసింది. మరోవైపు భూ అక్రమాలపై ఈ నెల 15న బహిరంగ విచారణ జరపాలని జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన నివేదికను భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్కు పంపారు. ఈ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత బహిరంగ విచారణ వేదికను ఖరారు చేయనున్నారు. ఈ బహిరంగ విచారణలో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సహా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి సీనియర్ అధికారుల బృందం, సర్వే బృందం హాజరు కానుంది. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమంటున్న రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమగ్ర విచారణ జరుగుతుందంటున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు నిజంగా నష్టపోయారా, ఏ విధంగా నష్టపోయారనేది వారి దగ్గర ఒపీనియన్ తీసుకొని అక్కడికక్కడే సాల్వ్ చేసే ఉంటే వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది. కుంభకోణాలు ఎవరి వలన ఉన్నాయి, ఎవరితోని జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా సేకరించిన తర్వాతనే యాక్షన్ మొదలు పెడతాం. కానీ ముందే ఏదైనా చెప్పడానికి కూడా మాకు అంతగా పర్టికులర్స్ లేవు. కానీ పబ్లిక్ హియరింగ్ తర్వాత మాత్రం అన్ని సేకరిస్తాం, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. విశాఖలో భూదందాను ఎందుకు అరికట్టలేకపోతున్నాం? రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారం నడుస్తోందా? ఇలాంటి రాజకీయ నాయకులు మనుషుల, పశువుల? ఇది సిగ్గుచేటు. ఇలాంటి వారిని ఎందుకు క్షమించాలి? ఇలాంటి దందాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. భూబకాసురుల నుంచి విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఉండి సింగపూర్ కానీ, లండన్ కానీ, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని రాత్రి పౌరులు కష్టపడి తినకుండా సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ భూములు కొనుక్కుంటే ఆ భూములు కూడా ఆక్రమించే సందర్భాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏం తింటారండి? నేను వెళ్ళి అమెరికా చూసాను మన కుర్రోళ్ళని. ఏం తింటారు వాళ్ళు? బ్రెడ్ తీసిపోతుంటారు. ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని ఇక్కడ ల్యాండ్ కొంటూ ఉంటే ఆ ల్యాండ్ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటుంటే పట్టించుకోకపోతే ధర్మేట ఎన్ని సందర్భాలు చెప్పారండి. అటు ఈ వారంలో స్టేట్ ఆర్కైవ్స్ నుంచి డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారిని విశాఖకు ఆహ్వానించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న రికార్డుల్ని స్టేట్ ఆర్కైవ్స్లో ఉన్న రికార్డులతో పోలుస్తూ పరిస్థితిని సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.